బీఆర్ఎస్ పార్టీలో ఎందుకు ఈ మౌనం? ఏ ఒక్కరు మాట్లాడతలేరేంది? ఒకరిద్దరు సంగతి పక్కకు పెట్టు. అసలు కేసీఆర్ ఎందుకు మాట్లాడతలేడు? ఎందుకు మౌనంగా ఉన్నాడు? పార్టీలో ఇంత జరుగుతున్నా బయటకు వచ్చి ఎందుకు మాట్లాడతలేడు? ఎంతో అనుభవం ఉన్నాడు, ఎన్నో ఎత్తుపల్లాలు చూసినోడు, సమస్యలు వస్తే చక్కదిద్దినోడు, ఎందుకు మాట్లాడతలేడు అని అంటుర్రు చాలా మంది. పట్టించుకునే నాదుడే లేనట్టు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి గిట్లా అయిపోయింది. ఏంది పాయలు పాయలు అవుతున్న పార్టీని కలిసిగట్టుగా చేసేది ఎవలో తెలియకుండా అయింది. రాజకీయాలలో 40 ఏళ్ల అనుభవం ఉన్న కేసీఆర్ సప్పుడు చేస్తలేడు. అటు పార్టీలో ఇటు కుటుంబంలో ఒక్కసారి కయ్యాలు మొదలవుడుతోని ఎటు చెప్పలేకపోతున్నాడు. పార్టీ మీద కవిత తిరుగుబాటు చేసినట్టు మాట్లాడు, లేఖలు రాసుడు, వేరే పార్టీ పెట్టేటట్టు అడుగులేస్తున్నది. కాలం గడిచే కొద్దీ కవిత రువ్వడి పెంచుతున్నది. జాగృతి పేరుతోని జంగు లేపుతున్నది. కేసీఆర్ బిడ్డే ఇట్లా చేస్తున్నందుకు బీఆర్ఎస్ పార్టీ ఉలుకు లేదు పలుకు లేకుండా అయింది. కార్యకర్తలు సోటామోటా లీడర్లు ఆగమాగం అవుతున్నారు. ఎవల దిక్కు నిలబడాలనో ఎవలది న్యాయమైన పోరాటమో తెలియక అయోమయం అవుతున్నారు. మొన్న ఇందిరా పార్క్ కాడ జాగృతి ఆధ్వర్యంలో కవిత ధర్నా చేసింది. కేసీఆర్కు పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు ఇచ్చుడు మీద లొల్లి చేసింది. దానికి బీఆర్ఎస్ పార్టీ లీడర్లంతా దూరంగానే ఉన్నారు. పార్టీ ఇట్లా అవుడుకు కారణం కేటీఆరే అన్నట్టు మాట్లాడిందట కొన్ని దిక్కులల్లా. దీని మీద ఎవ్వరు నోరు మెరుపుతలేరు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన రోజును పార్టీ కలిసికట్టుగా ఎక్కడ చేయలేదు. అమెరికాలో కొందరు, తెలంగాణలో ఇంకొందరు, అక్కడిక్కడ ఇంకొందరు అన్నట్టు చేసిండ్రు. కానీ కవిత మాత్రం తండ్రి కేసీఆర్ను కాదన్నట్టు ఎక్కడ మాట్లాడతలేదు. కేసీఆరే మా నాయకుడు అంటాంది. అంటే కేసీఆర్ అభిమానులు, కేసీఆర్ వర్గమూలను తన దిక్కు తిప్పుకునే ఉపాయం చేస్తున్నది. ఇంత జరుగుతున్న కవిత ఉత్తరము, కవిత ధర్నాల మీద ఎవ్వరు మాట్లాడొద్దని ఆర్డర్ ఇచ్చుడు తప్ప కేసీఆర్ దిద్దుబాటు పనులు ఏం చేస్తలేడు. ఇట్లయితే పార్టీల శీలికలు వచ్చుడు ఖాయం. సర్ది చెప్పి కలిసి నడిచేటట్టు చేయకుంటే కష్టం. కవితతోని ఇంకా కష్టం అని అంటుర్రు బీఆర్ఎస్ పార్టీ రాజకీయాలను దగ్గర నుంచి చూస్తున్నోళ్ళు. మరి బీఆర్ఎస్ పార్టీ ఎట్లా సరిదిద్దుకుంటుందో ముందే చూడాలిగా, ఏమవుతుందో ఏమో.